హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో తోచనప్పుడు అప్పటికప్పుడు 15 నిమిషాల్లో పిండిని ప్రిపేర్ చేసుకుని క్రిస్పీగా దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అంతేకాకుండా చాలా సులభంగా చేసుకుని ఈ దోశల్లోకి ఇంకా సింపుల్గా చేసుకుని చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ సింపుల్ దోశ అండ్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మీడియం సైజులో ఉండే ఒక పచ్చి బంగాళదుంప ముక్కలను వేసుకుని ఈ ముక్కలను ముందు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బంగాళదుంపను ఉడికించే పని లేదండి, పచ్చిదే ఇలా గ్రైండ్ చేసుకుని తీసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. నేను మార్కెట్లో కొన్న పొడి బియ్యం పిండే తీసుకున్నానండి. అలాగే ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు పెరుగును కూడా వేసుకోవాలి. ఇందులోనే 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ పిండిలన్నిటిలోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ స్పూన్తో కదుపుతూ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. దాదాపుగా 1/4 కప్పు వరకు నీళ్లు పడతాయి. ఎక్కడ పిండి ముద్దలు అనేవి లేకుండా పిండిని ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఈ బ్రేక్ఫాస్ట్లోకి చాలా సింపుల్గా త్వరగా అయిపోయే చట్నీ రెసిపీని చూద్దాము. అందుకోసం మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మీడియం సైజులో ఉండే ఒక ఉల్లిపాయను ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. వీటితో పాటుగా చిన్నవైతే 4, పెద్దవైతే 3 టమాటాలను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోకి 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ వరకు సాంబార్ పొడిని వేసుకోండి. ఈ చట్నీకి ఈ సాంబార్ పొడే మంచి రుచి అండి, స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇందులోనే చిన్న బెల్లం ముక్కని కానీ లేదా కొద్దిగా పంచదారని కానీ వేసుకోండి. వీటన్నిటిని కూడా వాటర్ వేయకుండా ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వరకు శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకుని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చి, అలాగే ఒక రెమ్మ కరివేపాకు, ఒక 1/4 టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోలోకి మార్చుకుని ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసుకుని 1/2 కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకుని అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవడం వలన టమాటా ఉల్లిపాయలోని పచ్చివాసన పోయి మంచి సువాసన వస్తుంది. అలాగే నూనె కూడా ఇలా పైకి తేలుతుంది. నూనె ఇలా పైకి తేలినట్లయితే చట్నీ రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీ చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఈ బ్రేక్ఫాస్ట్లోకి మాత్రమే కాదు, అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు. ఇప్పుడు 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న పిండిలోకి చిటికెడు వంట సోడాని వేసుకోవాలి. ఈ వంట సోడా పిండిలో కలవడం కోసం కొద్దిగా నీళ్లు వేసుకుని కలుపుకోండి. వంట సోడా వేయకపోయినా ఈ దోశలు వస్తాయండి, కానీ దోశలు కొంచెం గట్టిగా ఉంటాయి. దోశలు క్రిస్పీగా రుచిగా రావాలంటే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం స్టవ్ మీద తవాని వేడి చేసుకుని కొద్దిగా ఆయిల్ని వేసుకుని తవా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోలోకి మార్చుకుని ఒక గరిటె పిండి వేసుకుని పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. దోశను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పై భాగంలో ఇలా ఆయిల్ని అప్లై చేసుకోండి. తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మంచి రంగులోకి రాగానే బయటకు తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన దోశలను కూడా వేసుకోండి. ఈ దోశలను మీరు కొంచెం మందంగా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఈ దోశను మీకు అదే విధంగా చూపిస్తున్నాను చూడండి. కొంచెం మందంగానే ఈ దోశను వేస్తున్నాను. ఎలా వేసినా కూడా ఈ దోశలు చక్కగా వస్తాయి. బంగాళదుంప వేయడం వలన దోశలు ఇలా క్రిస్పీగా వస్తాయండి.
చాలా త్వరగా ఈ దోశ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెండింటిని ప్రిపేర్ చేయడానికి 30 నిమిషాల కంటే టైం పట్టదు. ఈసారి క్విక్గా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.